ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 32వ పేజీ 8వ మంత్రం. తదేతత్ ప్రేయః పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయోన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం యదయమాత్మా సయోన్యమాత్మనః ప్రియం బ్రువాణం బ్రూయాత్. ప్రియం రోస్యతీతి ఈశ్వరోహ తథైవ స్యాత్. ఆత్మానమేవ ప్రియముపాసీత స య ఆత్మానమేవ ప్రియముపాస్తే నహాస్య ప్రియం ప్రమాయుకం భవతి. ఈ యొక్క 8వ మంత్రంలో ఆత్మానందాన్ని గురించి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అంటే ఉపనిషత్తే చెప్తోంది. అవిద్య అవ్యాకృత ఖండిక పూర్తి చేసిన తర్వాత అవ్యాకృతం ఈశ్వర వ్యాకృత రూపంలో జీవుడిగా ప్రతి జీవస్వరూపంలో కార్యరూపంలో కనపడుతున్నాడు. ఆ పరమాత్ముడే కారణమని చెప్పి ఆ పరమాత్ముడే సర్వం అంతా కూడా ఉన్నాడని చెప్తున్నది ఉపనిషత్తు. ఆ పరమాత్ముడు జీవాత్మ రూపంలో వ్యక్తమవుతున్నప్పుడు తాను పరమాత్మనని మర్చిపోయినాడు. నేను అన్ని శరీరాలలో జీవాత్మగా ఉన్నాను అనే విషయాన్ని మరిచిపోయినాడు. అలా ఎలా మర్చిపోతాడండి? పరమాత్మ అంటే పరమాత్మ సత్వగుణ సంపన్నుడు. ఆయన సాత్విక గుణం ఉన్నప్పుడు మాయ ఆయన్నేమి చేయలేదు. కానీ ఈ శరీరంలో ప్రవేశించగానే ఆయన కూడా మాయకు లోనైపోయి అవిద్య అజ్ఞానంతో ఉంటాడు జీవుడిగా. ఈ వ్యక్తి శరీరంలోకి రాగానే అవిద్య ప్రధానం, సత్వగుణ ప్రధానం కాకుండా రజోగుణ తమోగుణం కూడా కలిసి ఉంటాయి. కనుక ఆ పరమాత్ముడు మర్చిపోయినాడు. తాను జీవాత్ముడిని అయిపోయినాను, జీవాత్మనే అనుకుంటున్నాడు. క్లాసులో కూర్చున్నది పరమాత్మే, పరమాత్మే వింటున్నాడు. కానీ పరమాత్మనని నేను తెలుసుకోలేదు కదా. కారణం ఏమిటి అంటే అవిద్య, అజ్ఞానం. అలా తెలుసుకోవాలి అంటే పూర్ణతను పొందాలి, పూర్ణత్వం. నేను పరమాత్మనని తెలుసుకుంటే నేను పరిపూర్ణుణ్ణి అయినట్లే. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఏం తెలుసుకోవాలి? నేను సర్వాత్మని అని తెలుసుకోవాలి. నేను అందరిలో ఉన్న ఆత్మని, సర్వాత్మని అని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుసుకుంటే దుఃఖం ఉండదు, తెలుసుకుంటే భయం ఉండదు. ముసలితనం భయం, వ్యాధి భయం, అంటే మనకు ఇష్టమైనవి దూరం అయిపోతాయేమో అనేటటువంటి భయం, రకరకాలైన భయాలు. ఒకటి కాదు, రెండు కాదు. ఈ భయాలకు లోనైపోయి జీవిస్తాం మనం. ప్రతి క్షణం భయంతోనే ఉంటాం. ఎప్పుడు నేను పరమాత్మనని తెలుసుకోకపోతే జీవాత్మని అనుకుంటూ నాకు పుణ్యం పాపం అన్నీ ఉన్నాయి అని చెప్పి సంసారంలో పడిపోతాం.
పడిపోతామేమిటి, పడిపోయే ఉన్నాం. ఆ దిగులు బాధలోనే మన జీవితాంతం గడుపుతాం. శాస్త్రం అంటుంది అలా అవసరం లేదు, హాయిగా నువ్వు పరమాత్మవని తెలుసుకో అని చెప్తుంది శాస్త్రం. ఆ శాస్త్రం చెప్పే మాట మనం వింటే బాగుపడతాం. అది విషయం. బాగుపడతామంటే ఏమిటి? దుఃఖం నుంచి బయటపడతాం. అది విషయం. ఇదంతా వినడానికి మనకు కొంచెం ఏమిటండి పరమాత్మ ఏమిటి, జీవాత్మ కావడం ఏమిటి, మర్చిపోవడం ఏమిటి, సంసారం ఏమిటి, ఇదంతా కూడా సమంజసంగా లేదే అనిపిస్తుంది మనకు. అందుకని అలా అనిపించినప్పుడు వెంటనే మన కళకి వెళ్ళాలి. మనం కళ, నేను కళను సృష్టించుకొని కళలో నేనే కలగనేవాడిగా అయ్యి కళలో పదార్థాలన్నీ నేనుగానే మారాను కదా, నాకంటే వేరే పదార్థం లేదు కదా కళలో. నేనే సృష్టి చేసుకున్నప్పుడు కళని, ఆ కళ చూసి భయపడటం ఎందుకు? నేను ఆ కళలో అన్నీ సత్యం ఎందుకు అనుకోవాలి? అక్కడ నిద్రాశక్తి పవర్ఫుల్గా పనిచేస్తున్నది. నిద్రలోకి జారుకోగానే తనను తాను మర్చిపోయినాడు. ఎవరు? నేనే. నన్ను నేను మర్చిపోతున్నాను. నిద్రలోకి జారుకోగానే ఈ శరీరము, ఈ మనస్సు, ఇంద్రియాలన్నీ మర్చిపోయి ఆ కళలో ఒకటైపోయాను. ఇది రోజు మనం చూస్తున్నాం కదా. ఇది కూడా అంతే. పరమాత్మ కూడా ఆయన జీవాత్మగా అయినట్లుగా అయి నిజంగా అయినాడా? మనం నిజంగా కళ పురుషుడు అయినామా? కళ నిజమా? కళలో పదార్థాలు నిజమా? ఏది నిజం కాదు. అదేవిధంగా పరమాత్మ కూడా జీవాత్ముడుగా అవ్వడం, జీవాత్మగా అయి బాధపడటం, ఇట్లాంటివన్నీ కూడా నిజంగా లేవు. అక్కడ నిద్రాశక్తి ఉన్నంత వరకు కళ సత్యం. ఇక్కడ మాయాశక్తి అజ్ఞానం ఉన్నంత వరకు ఈ జీవత్వ భావన సత్యం. మన నిద్రలో ఉన్నంతసేపే కదండి కళ ఉంటుంది. నిద్రలో నుంచి బయటికి వచ్చిన క్షణాన్ని కళ ఏమవుతుంది? లేదని తెలుస్తుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా మనం ఆత్మ అజ్ఞానంలో ఉన్నంతసేపు, నేను పరమాత్మని అని తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉన్నంతసేపే ఈ యొక్క సంసారం ఉంటుంది. ఈ భయం, దుఃఖం, దిగులు, చింత ఇవన్నీ ఉంటాయి. నా యొక్క పరమాత్మ స్వరూపానికి మేలుకోగానే ఇదంతా ఒక కళలాగా ఉంటుంది. కళలాంటిది. అందుకే గౌడపాదాచార్యుల వారు 2 కళలు అంటారు మొత్తం. మనం రోజు కళ కనేది కళ మనం మాండూక్యోపనిషత్తులో విన్నాం. మనం రోజు కనే కళ ఒక కళ. ఈ జాగ్రత్త ప్రపంచం ఉన్నది చూసారా, ఇది 2వ కళ. ఏమంటే అది కళ అంటే నమ్ముతాం, ఇది 2వ కళ అంటే మాత్రం మేము నమ్మం అన్నారు. నువ్వు అట్లంటే ఏం చెప్తుందో శాస్త్రం తెలుసా? కలగనే వాడికి పోయి ఒరే నువ్వు కలగంటున్నావు, ఇది కళ నిజం కాదని చెప్తే వాడు నమ్ముతాడా? కలగనేవాడికి కళ కళ్ళ కాదు, కలగనేవాడికి కళ నిజం అన్నారు. అదేవిధంగా మనం కూడా నిద్రలో ఉన్నంతసేపు వాడికి కళ కళ్ళ కాదు. మనం కూడా అజ్ఞానంలో ఉన్నంతసేపు ఈ జాగ్రత్త ప్రపంచ కళ కాదు. ఇది కళ ఎప్పుడవుతుంది అంటే జ్ఞానం వచ్చినప్పుడే. ఆ జ్ఞానం అంటారు. ఇది ఎప్పుడు వస్తుందండి అన్నాడు. అదే చెప్పబోతున్నారు ఇవాళ తర్వాత మంత్రంలో. అసలు ఈ బ్రహ్మప్రాప్తి, మోక్షప్రాప్తి అని చెప్తున్నాం కదా. జ్ఞానప్రాప్తి అంటే మోక్షప్రాప్తి. ఆ మోక్షం ఏమిటి, ప్రాప్తి ఏమిటి, అసలు ఇదంటూ ఉన్నదా ఒకటి అని చెప్పి తర్వాత చూస్తాం. చాలా ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఇప్పుడు ఈ 8వ మంత్రంలో ఏం చెప్తున్నారు? ఈ బ్రహ్మస్వరూపం అనేది ఆత్మస్వరూపం. ఆత్మ అందరికీ ప్రియతమమైనటువంటిది ఈ ప్రపంచంలో. పుత్రాత్ విత్తాత్. పుత్రుడంటే నాకు ప్రియం, ఇల్లు అంటే నాకు ప్రియం, కారు అంటే ప్రియం, ఇష్టం. నాకు చాలా ఇష్టమైనవన్నీ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అన్నిటికంటే నాకు ఇట్లా పెద్దగా చెప్పాలి, అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే నన్ను నేను ప్రేమించుకుంటాను. మరి ఎవరినో ప్రేమిస్తున్నావు కదా, భార్య, పిల్లల్ని, డబ్బుని, ఇవన్నీ కూడా. అవన్నీ కూడా భార్యను భార్య కోసం ప్రేమించను, భార్యని నా కోసం ప్రేమిస్తాను. నా సుఖం కోసం భార్యను ప్రేమిస్తాను, నా సుఖం కోసం భర్తని ప్రేమిస్తాను.
నా సుఖం కోసం పిల్లవాడిని ప్రేమిస్తాను, నా సుఖం కోసం ధనాన్ని ప్రేమిస్తాను, నా సుఖం కోసం కారుని ప్రేమిస్తాను, నా సుఖం కోసం ఇంటిని ప్రేమిస్తాను. అంతేకాని పుత్రుడి కోసం ప్రేమించను, ధనాన్ని ధనం కోసం ప్రేమించను. ఏమండి మీకు ధనం అంటే ఎందుకు ఇష్టం చెప్పండి? ధనాన్ని ధనం కోసం ప్రేమిస్తారా? 500 రూపాయల నోటు నేను చాలా ప్రేమిస్తున్నాను అంటారు. 500 రూపాయల నోటు వలన నీకు కొన్ని కంఫర్ట్స్ వస్తాయి, కొన్ని కొనుక్కుంటావు. ఆ యొక్క సుఖం ఇస్తుంది కనుక 500 రూపాయల నోటు అంటే నాకు ఇష్టం. 2000 రూపాయలు అంటే మరీ ఇష్టం. ఎందుకంటే ఇంకా మరిన్ని కొనుక్కుంటాను కనుక, మరిన్ని సుఖాలు కనుక 2000 రూపాయల నోటు నేను ప్రేమించను. 2000 రూపాయల నోటు నేను ఎందుకు ప్రేమిస్తానంటే 2000 రూపాయల నోటు ద్వారా నాకు కొన్ని సుఖాలు లభిస్తాయి. కొన్ని వస్తువులు కొనుక్కుంటాను, ఆహార పదార్థాలు కొనుక్కుంటాను, నా సుఖం కోసం మొబైల్ ఫోన్ కొనుక్కుంటాను, మంచి మంచి డ్రెస్ కొనుక్కుంటాను, మంచి పూలు కొనుక్కుంటాను, లేకపోతే పండ్లు కొనుక్కుంటాను, స్వీట్లు కొనుక్కుంటాను, ఆనందంగా ఉండొచ్చు కదా. అందుకని నాకు ధనం అంటే చాలా ఇష్టం అండి. అంటే పిచ్చివాడ, ధనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ధనం వల్ల వచ్చే సుఖాలు ఉన్నాయి కనుక ఆ ధనం అంటే ఇష్టపడుతున్నాం. అదేవిధంగా భార్య అంటే కూడా అంతే. భార్య వలన నాకు పిల్లలు, పుత్రుడు, పుత్రి, వాళ్ళ వల్ల నాకు సుఖాన్ని ఇస్తోంది కనుక ఈమె నాకు ప్రేమ. భర్త కూడా నెలలా శాలరీ తెచ్చి చేతికి ఇస్తారు కనుక నాకు ఆయన అంటే ప్రేమ. డబ్బులు ఇస్తున్నంతసేపు, మనకు సౌకర్యంగా వాడు చేస్తున్నంతసేపు మనం ప్రేమిస్తాం. కనుక మనం అందరినీ దేనికి ప్రేమిస్తున్నాము అంటే మన సుఖం కోసం వాళ్ళని ప్రేమిస్తున్నాం కనుక నన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అర్థం. పుత్రాత్ విత్రాత్ అన్నారు. పుత్రుడి కంటే ధనం కంటే కూడా ప్రేయ, అన్యస్మాత్ సర్వస్మాత్, అన్నిటికంటే కూడా, ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే కూడా నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటాను, నన్ను నేను ఎక్కువ ఇష్టపడతాను. ఉదాహరణకి ఏదైనా గ్రూప్ ఫోటో చూపిస్తే ఫస్ట్ ఎవరి ఫోటో చూస్తారండి మీరు? మన ఫోటో చూసుకుంటాం, ఎవరి ఫోటో చూడం. నేను ఎక్కడున్నాను చెప్పు అన్నారు. ఆ పక్కనున్నవాడు కూడా ఉన్నాడు అందులో. నువ్వు ఎక్కడున్నావో చెప్పనా అని అనగా, నువ్వు ఎక్కడున్నావో చెప్పనా చూడు ఇది అంటామా? పొరపాటున కూడా నేను ఇక్కడ ఉన్నా అని చెప్పుకుంటాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇలా వ్యక్తం చేసుకుంటుంటాం మనం. కనుక అన్యస్మాత్ సర్వస్మాత్, నేను ఎలా ఉన్నానో చెప్పు, ఈ డ్రెస్ వేసుకుంటే, నా కారు ఎట్లా ఉందో చెప్పు, నాకు సంబంధించినవి ఎట్లా ఉన్నాయో చెప్పు అంటే నేను, నాది అదొక ప్రియతమమైనటువంటిది. ఇవన్నీ ప్రియతరం. కానీ నన్ను నేను ప్రేమించుకునేది మాత్రం ప్రియతమం. అందుకని కొన్ని జీవరాశుల్లో వాటికి ఆకలి అయినదంటే వాటి పిల్లల్ని తినేస్తాయి. అవి తెలుసు కదా మీకు. వాటికి ఆకలి అయిందంటే తట్టుకోలేక వాటి పిల్లల్ని కూడా అవి తినేసేస్తాయి. అవే జన్మనిచ్చినాయి, అవి తినేసేస్తాయి. మీరు వినే ఉంటారు అదంతా కూడా. కారణం ఏమిటంటే తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తుంది మొదట జీవరాశి. అది అందుకని సర్వస్మాత్ అంతరతరం యదయమాత్మ. ఎక్కడున్నది ఈ ఆత్మ అంటే అంతరతరం, లోపల నేను అంటూ ఇక్కడే ఈ హృదయంలోనే ఉన్నది. సహాయ అన్యం ఆత్మానః ప్రియం బ్రువాణం. ఆత్మ కంటే వేరేనది నాకు ప్రియం అన్నాడు అనుకోండి. ఎవరైనా అంటున్నారు కదా, అందరూ అజ్ఞానులందరూ అనేది అదే కదా. నేనంటే నాకు చాలా ప్రేమని ఎవరైనా చెప్తున్నారు? అలా చెప్పరు. లోపల ఒకటి బయటకు ఒకటి. చూడండి, స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. ఇదే లోపల ఒకటి, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. అందుకని ఎంత వికారంగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు అందంగా ఉన్నామని అనుకుంటారు. ఎంత వికృతంగా ఉన్న వ్యక్తి కూడా తాను వికృతంగా ఉన్నానని చెప్పి అనుకోడు. తనకు తాను అందంగానే ఉన్నాను అనుకుంటాడు. కనుక వ్యక్తి అన్నిటి వలన
నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు అనుకో బ్రువాణ, ఒకవేళ అట్లా అంటే ఆత్మని ప్రేమించే వ్యక్తి ఏమంటాడు తెలుసా? జ్ఞాని అయిన వాడు తన ఆత్మని ప్రేమిస్తున్నాను అంటే నేను అందరిలో ఉండే ఆత్మని ప్రేమిస్తున్నాను, నాలో ఉన్న ఆత్మని ప్రేమిస్తున్నాను, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్న వ్యక్తి ఆ వ్యక్తికి చెప్తున్నాడు, నువ్వు అనాత్మని చూసి ప్రేమిస్తున్నాను అన్నావంటే అవన్నీ ఒక రోజుకు నశించిపోయేవి. రోస్యతి ఇది, నువ్వు వాటిని వదులుకోవాల్సి వస్తుంది ఒక రోజుకి. ఎప్పుడైనా మనం ప్రేమిస్తున్నాం ధనం అండి, ధనం వదిలిపెట్టిపోవాల్సిందే కదా, లేకపోతే మనల్ని వదిలిపెట్టి అది పోతుంది, లేకపోతే మనం వదిలిపెట్టిపోతాం. ఇల్లు అంతే, అన్ని కొంతకాలమే, అనిత్యం అశాశ్వతం. రోస్యతి ఇది, ఏది పర్మనెంటో చెప్పండి. మనం ప్రేమించేది ఏదైనా సరే అనాత్మవి. నన్ను నేను కాకుండా నేను ప్రేమించేది ఏదైనా ఉంటే అది ఎంత సత్యం, ఎంతకాలం ఉంటుంది, ఎంత అనిత్యం. ఉన్నప్పుడు కూడా ఏమైనా సంతోషం ఇస్తుందా అంటే అది లేదు. ఇచ్చినట్లుగా ఇస్తుంది, మళ్ళీ లాగేసుకుంటుంది సుఖాన్ని, ఆనందాన్ని. వస్తువులన్నీ అంతే, కొంతకాలం వరకు ఆనందం ఇచ్చేది ఏదైనా సరే. ఒక సినిమా బాగుందంటే ఎంతకాలం, ఎన్నిసార్లు చూస్తారు? మహా చూస్తే. వెనకటి రోజులు అనేవాడు దేవదాసుని 16 సార్లు చూశాట ఒక ఆయన. 17వ ఎందుకు చూడలేదని అడిగితే ఏం చెప్తాడు? 20వ చూడొచ్చుగా. లేదండి 16వ తర్వాత నాకు ఇంకా చూడాలనిపించలే. చూడండి, ఏ సినిమా అయినా సరే, ఏ వస్తువు అయినా సరే, నాకు లడ్డు అంటే చాలా ప్రాణం అంటాడు. ఎన్ని లడ్లు తింటావు? 5 లడ్లు తిన్నాడు, 6 తిన్నాడు, 7 తిన్నాడు, 8 తిన్నాడు. బాగా ప్రాణం అన్నావు కదా, 9వది కూడా తిను. అమ్మో తినలేనండి, తిన్నది వాంతి అవుతుంది అన్నాడు. ఇలా ప్రతి వస్తువు మనకి ఇష్టమైనది, ప్రీతికరమైన పాట కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ కొంతకాలమే ఇష్టపడతాం. ఇది పరమ సత్యం. ఎంత ఇష్టమైన వస్తువైనా సరే ప్రపంచంలో, మనం తినే పదార్థం కావచ్చు, సంగీతం కావచ్చు, మనకిష్టమైన వస్తువులు కావచ్చు, సీనరీ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, ఆ దేవుడి రూపం కూడా బాలాజీ 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 కొంతకాలం పెడతారు, మళ్ళీ ఆపేస్తారు. మనం చూస్తున్నాం కదా ప్రతి మనిషి జీవితంలో. ఇది పరమ సత్యం. ఒక వ్యక్తిని ప్రేమించినా సరే, స్నేహితుడిని కానీ, భార్య కానీ, భర్త కానీ, కొంతకాలం హాయ్ హాయ్ అంటారు, తర్వాత బాయ్ బాయ్ అంటారు. ఈనఫ్. ఇది తెలియని విషయం అండి, మనకి తెలియని విషయమా? కళ్ళకు కట్టినట్లుగా అనుభవైక వైద్యం, మన అనుభవంలో ఉన్న విషయం ఇది అంటున్నారు. అందుకని రోస్యతి ఇది. కొంతకాలానికి నీకు దాని మీద వెగటన్న పడుతుంది, దాన్ని నువ్వు తినను కూడా తినలేవు, ఆ స్థితికి వస్తావు, నువ్వు అనుభవించలేని స్థితి వస్తుంది. కనుక అనాత్మలో సుఖం లేదు. ఎవరైతే ఆత్మ సుఖం ఇస్తుంది, ఆత్మే స్వరూపం ఆనందం అనుకుంటాడో, ఈశ్వర తథైవ, ఆ వ్యక్తి ఈశ్వర అంటాడు. అన్నిటినీ సాధించిన వాడితో సమానం. ఈశ్వర స్యాత్ ఆత్మానమేవ ప్రియముపాసీత. కనుక ఆత్మని మనం ఉపాసించాలి. ఉపాసించాలి అంటే ఆత్మనే తెలుసుకోవాలి. ఆత్మ అనేటువంటిది పుస్తకాలు చదివితే తెలిసేది కాదు, ధ్యానంలో కూర్చుంటే తెలిసేది కాదు, వాగ్వివాదాలు చేస్తూ చర్చలు చేస్తూ 10 మంది దగ్గర ప్రశ్నలు అడిగి తెలుసుకునేది కాదు. గురుముఖంగా, శాస్త్రబద్ధంగా, పద్ధతిగా, ఓర్పుతో చదవాలి శాస్త్రం. చదివిన దాన్ని నెమరు వేసుకోవాలి. అది ఉపాసీత అంటే ఇక్కడ అర్థం. అంతేకాని నేనేదో అనుకుంటే అయ్యే పని కాదు ఇది. నేను ఏ విధంగా వెళ్ళాలని చెప్పి మార్గదర్శనం తీసుకోవాలి. నాకు తెలుసు అనుకుంటే నీకు తెలుస్తుంది సరి అయిందా కాదని నీకెట్లా తెలుస్తుంది? గురువు గారు చెప్పాలి, స్కూల్లో కాలేజీలో లెక్చరరో ప్రొఫెసరో చెప్పాలి, నీకున్న ఫిజిక్స్ జ్ఞానం కరెక్ట్, నీకున్న కెమిస్ట్రీ జ్ఞానం కరెక్ట్ అని గురువు గారు చెప్పాలా? నువ్వు చెప్పుకుంటావా? నా నాలెడ్జ్ ఫిజిక్స్లో కరెక్ట్ అండి అంటాడు. నీకు కరెక్ట్ అయినది నీకెట్లా తెలుస్తుంది? లెక్చరర్ ఆ సబ్జెక్టులో చదివిన ఆయన చెప్తేనా తెలుస్తుంది, నీకు తెలుస్తుందా? ఎవరైనా చెప్పుకుంటారా? మరి ఆత్మజ్ఞానం విషయంలో మాత్రం చెప్పుకుంటారు అందరూ. చెప్పండి, మీరు ఎంత అన్యాయం చూశారు? ఇదంతా అన్యాయమే కదా. సంగీతం పాడుతుంటే లక్షణంగా పాడుతున్నానా లేదా, కీర్తన పాడుతుంటే దాని స్వరము అపశృతి లేకుండా పాడుతున్నానా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది? గురువుకు తెలుస్తుంది.
నువ్వు చక్కగా పాడుతున్నావు, శ్రావ్యంగా పాడుతున్నావు, శాస్త్రబద్ధంగా పాడుతున్నావు, స్వర శుద్ధతతో పాడుతున్నావు, తాళం చక్కగా ఉందని చెప్పి గురువుకి బాగా తెలుసు కనుక ఆ గురువు దగ్గర మనం నేర్చుకుంటే అప్పుడు గురువు చెప్తారు, నీ యొక్క జ్ఞానం పరిపక్వత బాగా వచ్చింది, పరిపూర్ణం అని చెప్పాలి. అప్పుడు నాకు కాన్ఫిడెంట్. ఆ విషయాలన్నింటిలో మనం గురువు దగ్గర వెరిఫై చేసుకుని మరీ సర్టిఫికేట్ తీసుకుంటాం. ఇక్కడ సర్టిఫికేట్లు లేవు, ఏమీ లేవు. అందువల్ల ప్రతి వాళ్ళు నాకు తెలుసు ఆత్మ, నేను తెలుసుకున్నాను ఆత్మని, నాకు అర్థమైపోయిందండి అంటాడు. చాలామంది అంటుంటారు ఐఎమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటుంటారు. కొంతమంది కాస్త వేదాంతం వినేసి ఎక్కడున్నావు అంటే ఐఎమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. టాప్ ఆఫ్ ద వరల్డ్ ఏంటి? యు ఆర్ విదిన్ ద వరల్డ్, నాట్ టాప్. టాప్ అంటే డౌన్లో ఇల్లేదని అవుతుంది. చూడండి, అది ఒక యూఫిమిస్టిక్ స్టేట్మెంట్. పర్వాలే, ఏదో ఆనందంగా ఉన్నానని చెప్పి పాజిటివ్గా థింక్ చేసుకోవడం వరకు ఓకే. కానీ ఐఎమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే డోంట్ థింక్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసని కాదు అర్థం. కనుక తెలుసుకున్నవాడు ఐఎమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అని అనడు. ఐఎమ్ వరల్డ్ ఈజ్ ఇన్ మీ, ఐఎమ్ నాట్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఐఎమ్ నాట్ డౌన్ ఇన్ ద వరల్డ్ అని ఆయడు అవుతుంది కదా. సరే, అందుకని ఉపాసీత అంటే చక్కగా తెలుసుకోవాలి. అందుకని ఏదో మిడిమిడి జ్ఞానం, వేదాంతం అంటారు. మిట్ట వేదాంతం మిడిమిడి జ్ఞానం కాస్త చదువుకొని చాలామంది మాకంతా తెలుసు అనుకుంటారు. తెలుసుకోవడమే కాదు, ఉపన్యాసాలు కూడా ఇస్తారు. ఆ విరోచనను చూసాం కదా మనం. ఇంద్రుడు విరోచనుడు ఇద్దరు పోయి బ్రహ్మదేవుని దగ్గరికి, విరోచనుడు ఏం తెలుసుకున్నాడు? శరీరమే ఆత్మ అనుకున్నాడు. అనుకొని అది బోధించడం మొదలుపెట్టాడు అందరికీ, వాళ్ళ పరివారానికి, రాక్షసులందరికీ శరీరమే ఆత్మ. చార్వాక మతం అన్నమాట. సరిగా వినకుండా, సరిగా చదవకుండా. ఇప్పుడు అంతా విరోచనలే ఉన్నారు చాలామంది. దేహాత్మవాదులు, మన ఆత్మవాదులు, ప్రాణాత్మవాదులు, రకరకాల ఆత్మవాదులు ఉన్నారు. కనుక ఆత్మను తెలుసుకోవడం అనేది భగవద్గీత క్షుణ్ణంగా చదవాలి. అది ఉపాసీత అంటే ఇక్కడ చక్కగా చదవాలి. గురుముఖంగా, గురువు యొక్క మార్గదర్శనంలో చదవలసినంత కాలం చదవాలి. ఎంతకాలం చదవాలని చెప్పి అడగండి. ఏమండి అన్నం ఎంత తినాలి అని అడుగుతున్నావా? ఎంత తినమంటారు అని అడుగుతున్నావా? ఎంతసేపు తినాలని అడుగుతున్నావా? నీ పొట్ట నిండే వరకు తిను అంటావు. అది నీకు తెలుసు, చెప్పక్కర్లేదు. ఇది అంతే. పరిపూర్ణమైన జ్ఞానం వచ్చి దిగులు, చింత, దుఃఖం లేని ఆత్మస్వరూపాన్ని నేనని నీకే తెలుస్తుంది. అలా తెలుసుకునే వరకు చదువుతూనే ఉండాలి. అంతేకాని పరిపూర్ణంగా చదివేశాను అనుకోకూడదు. ఒకసారి చదివిన తర్వాత 2 సార్లు చదివింది కాదు క్వశ్చన్ ఇక్కడ. నీకు ఎంతవరకు ఈ దుఃఖము, దేహాభిమానం పోయినాయి, అది ముఖ్యం విషయం. సహాయ ఆత్మానమేవ ప్రియముపాస్తే నహ ముపాస్తే న అస్య ప్రియం ప్రమాయుకం భవతి. అతడి యొక్క ప్రియం ఆత్మ ప్రమాయుకం న భవతి. ఆత్మ ప్రేమవాది ఆ ఆత్మని ప్రేమించేవాడు. ఆత్మ ప్రేమవాది, అనాత్మ ప్రేమవాది అని చెప్పాను, 2 చెప్పాను. అటువంటి ఆత్మ మరణించేది కాదు అని తెలుసుకుంటాడు. అది నిశ్చయించుకొని అలా చేసే వ్యక్తి ఆత్మకి మరణం లేదు, ప్రమాయుకం న భవతి. ఇంతటి వరకు క్రిందటి వారం చూశాం. తర్వాత మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. 9, 10 మంత్రాలు కూడా ముఖ్యమైనవి చదువుతాం. అందుకని సారాంశం ఏమిటి అంటే, ఏదైతే ఆత్మ అని చెప్పి మనం చెప్తున్నామో పురాణాలలో ఆ ఆత్మనే దేవుడు అని పేరు పెట్టారు. ఆత్మ ఆత్మ అని ఏదైతే వింటున్నామో మనం పురాణాలలో దేవుడు అని పేరు పెట్టారు. ఈ దేవుడిని తెలుసుకోవడానికి ముందు మనుషులు ఈ భౌతిక మెటీరియలిజం అంటారు. ఆ మెటీరియలిజం నుంచి మనం ముందు రిలీజియన్కి రావాలి, తర్వాత స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మికత. ఇట్లా మెట్లు మెట్లుగా మనిషి ఎదుగుతూ రావాలి. అలా మెట్లుగా ఎదిగిన తర్వాతనే తనకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు గురు శాస్త్ర అనుగ్రహం వలన. ఇప్పుడు దేవుడు లేకుండా, దేవుడి మీద నమ్మకం లేకుండా
ప్రపంచం మీదనే సుఖాల కోసమే ఆధారపడుతూ ఉంటే అది భౌతిక జీవనం, భౌతికవాదం అంటారు, మెటీరియలిజం అంటారు. మెటీరియలిజం అంటే ఏమిటి? మ్యాటర్కి సంబంధించిన వస్తువుల మీదనే ఆధారపడటం. ఏవైతే సుఖాలు ఇస్తున్నాయో, ఫోన్ ఏంటి, కంప్యూటర్ ఏంటి, టీవీ ఏమిటి, ఇల్లు ఏమిటి, కారు ఏమిటి, ఇవన్నిటి మీద డబ్బు, ఇవన్నీ చూసుకొని ఇంకెందుకండి దేవుడు ఏమిటి, ఇవన్నీ ఎందుకు, అసలు ఎందుకు పూజలు, ఎందుకు రిలీజియన్, ఎందుకు? మనం ఉన్నాం, హాయిగా ఉన్నాం, తింటున్నాం, నిద్రపోతున్నాం. ప్రపంచం మీదనే ఆధారపడి జీవించేవాడిని మెటీరియలిస్టిక్ పర్సన్ అంటారు, భౌతికవాది. కాదు దేవుడు ఉన్నాడు, దేవుడి మీదనే ఆధారపడాలి అనుకుంటే అది రిలీజియన్ అంటారు, దేవుడి మీద ఆధారపడటం. అందుకని భౌతిక సుఖాల మీద ఆధారపడి జీవించకూడదు, దేవుడి మీద ఆధారపడి జీవించాలి. దేవుడి మీద ఆధారపడిన తర్వాత కొంతకాలానికి నీ మీద నువ్వు ఆధారపడాలి, అది స్పిరిచువాలిటీ అంటారు. కనుక రిలీజియన్ నుంచి స్పిరిచువాలిటీకి వెళ్ళాలి. మెటీరియలిజం టు రిలీజియన్ టు స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే వేరే ఏదో స్పిరిచువాలిటీలో ఉంటాడు, పొద్దున పూట రిలీజియన్, సాయంత్రం పూట స్పిరిట్లో ఉంటాడన్న. అట్లా స్పిరిట్లో ఉండకూడదు, స్పిరిచువాలిటీలో ఉండాలి. గురువు దగ్గరికి వెళ్ళాలి, చదవాలి. విషయం అది. ఇప్పుడు ఈ మంత్రం చదువుతాం. 9వ మంత్రం, 33వ పేజీ. తదాహుః యద్బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతః మనుష్యాః మన్యంతే కిము తద్బ్రహ్మావేత్ బ్రహ్మావేత్ యస్మాత్ తత్సర్వమభవదితి. తదాహుః అన్నారు. ఇక్కడ ఒక చర్చ, న్యాయబద్ధమైన లాజికల్ ఆర్గ్యుమెంట్స్, డిబేట్ అన్నమాట. తమ ఆహుహు ఎవరు చెప్తున్నారు? ఇక్కడ మనం సప్లై చేసుకోవాలి కొన్ని వర్డ్స్ని, పదాలని. బ్రాహ్మణాః బ్రహ్మ జిజ్ఞాసవః బ్రాహ్మణాః తదాహుః. బ్రహ్మ జిజ్ఞాసవః బ్రాహ్మణాః తదాహుః. తదాహుః మాత్రమే ఉన్నది. వారు ఇలా చెప్తారు. వారు ఇలా చెప్తారంటే ఎవరు చెప్తారు? బ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి బ్రాహ్మణులు ఈ విధంగా అంటారు, ఈ విధంగా చెప్తుంటారు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఎవరండి అని అంటే ఆధ్యాత్మిక చింతనాపరులు బ్రాహ్మణులు అని అర్థం. బ్రహ్మ చింతనాపరులే బ్రాహ్మణులు, అంతేగాని జాతి బ్రాహ్మణులని కాదు అర్థం. ఎవరైతే బ్రహ్మచింతన యందు, ఆత్మచింతన యందు ఉంటారో వాళ్ళందరూ బ్రాహ్మలే. ఇక్కడ మనందరం బ్రాహ్మణమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మలే. ఎందుకంటే బ్రహ్మచింతన చేస్తున్నాం కనుక. అందుకని పుట్టుకతో పుట్టిన బ్రాహ్మణుని కాదు అర్థం. మీకు బ్రహ్మను తెలుసుకోవాల్సిన అనేటటువంటి జిజ్ఞాస ఉంటే మీరంతా బ్రాహ్మణులే. అది లేనివాడు బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా అబ్రాహ్మణుడే లేకపోతే. అందుకని బ్రహ్మ జిజ్ఞాసవః బ్రాహ్మణాః తదాహుః. ఏమంటారట? యత్ బ్రహ్మ విద్యా సర్వం భవిష్యంతః మనుష్యాః మన్యంతే. మనుషులందరూ వాడు కూర్చున్నారు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అట్లా కూర్చొని ఈ జిజ్ఞాసులు వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఒక ఆయన అంటున్నాడు, ఈ మనుషులందరూ వీళ్ళు కూడా జ్ఞానులు కాదు, జిజ్ఞాస ఉన్నవాళ్ళు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలనుకొని ఆతృతతో ఉన్నారు. ఉండి వాళ్ళు అనుకుంటున్నారు, మనుషులందరూ బ్రహ్మ విద్యని పొందితే మనుష్యాః మన్యంతే, మనుష్యులు భావిస్తారు, సర్వం భవిష్యంతః బ్రహ్మ విద్యయ, బ్రహ్మ విద్య వలన మేము అన్నీ పొందిన వాళ్ళం అవుతాము అని చెప్పి మనుషులు అనుకుంటూ ఉంటారు. చూడండి, బ్రహ్మ విద్యయ సర్వం భవిష్యంతః, మేము బ్రహ్మ విద్యను పొంది అన్నీ పొందిన వాళ్ళం అవుతాము అని చెప్పి మనుషులు అనుకుంటున్నారు. ఆత్మవిద్య వలనో
బ్రహ్మ విద్య వలన అన్ని పొందిన వాళ్ళని చెప్పి అనుకుంటారు. అసలు ఏమిటి ఈ బ్రహ్మ విద్య పొందడం అంటే అని చెప్పి వీళ్ళు డిస్కషన్. కిము తద్ బ్రహ్మావేత్, ఆ బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఏమిటి అసలు అని ఇక్కడ చర్చ చేస్తున్నారు. హేతుబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఒక మీమాంస. ఈ మనుషులందరూ మేము బ్రహ్మను తెలుసుకుంటే ఆత్మను తెలుసుకున్నాము, మాకు అన్నీ తెలిసిపోయినాయి అంటున్నారు. మనుషులు మన్యంతే అనుకుంటున్నారు. అసలు ఈ బ్రహ్మను తెలుసుకోవడం ఏమిటి, ఈ బ్రహ్మను తెలుసుకోవడం ఏమిటి అని చెప్పి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కిము తద్ బ్రహ్మ అవేత్, ఆ బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఏమిటి? కిం అంట. ఉత ఉ అవేత్, కిము కిముత తద్బ్రహ్మ, కిం వు తద్బ్రహ్మ, కిము తద్బ్రహ్మ. కిము తద్బ్రహ్మ అంటే కిం ప్లస్ వు ప్లస్ తద్బ్రహ్మ. నిజంగా ఆ బ్రహ్మను తెలుసుకుంటున్నాము అంటున్నారు వీళ్ళు. ఆ తెలుసుకోవడం అంటే ఏమిటి? అవేత్, ఏ బ్రహ్మనైతే తెలుసుకుంటే యస్మాత్ తత్సర్వం అభవదితి, అది తెలుసుకోవడం వలన అంతా నేనే సర్వం నేనే బ్రహ్మాని నేనే అని అంటున్నారే, అన్నీ నేనే అంటున్నాడు. ఆ బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఏమిటై ఉండాలి అని విచారణ. ఇక్కడ వ్యాఖ్యానకర్తలు చాలా విచారణ చేస్తారు. అది చూద్దాం కొంచెంసేపు. మంత్రం చిన్నదే అయినా మరి ఏదో విచారణ చేస్తున్నారు కదా వాళ్ళు. ఏమిటి వాళ్ళు చేసే విచారణ అంటే, మనం మొదటి నుంచి వింటూనే ఉన్నాం. సుఖప్రాప్తి, సుఖాన్ని పొందాలన్నదా నీకు అంటే ఉన్నది అన్నాం. అయితే సుఖప్రాప్తి కావాలంటే అది మోక్షప్రాప్తి అయి ఉండాలి, మోక్షాన్ని పొందాలి అని అన్నాం. మన భారతదేశంలో చాలామందికి మనం వినికిడిగా వింటూ ఉంటాం, మోక్షప్రాప్తి, మోక్షాన్ని పొందాలని, నేను మోక్షాన్ని పొందాలని. ఏమిటో తెలియదు పాపం మోక్షం అంటే, కానీ మోక్షాన్ని పొందాలని చెప్పి అనుకుంటుంటారు. మోక్షప్రాప్తి అంటే ఏమిటి అని అన్నారు. మోక్షాన్ని పొందాలంటే అంత తేలిగ్గా పొందలేవు, మోక్షాన్ని పొందాలంటే కొన్ని సాధనలు చెయ్యాలి అని అన్నారు. చాలా సాధనలు చెయ్యాలి. నువ్వు మోక్షాన్ని పొందడానికి ఉన్నటువంటి సాధకుడివి కనుక సాధనలు చెయ్యి. సాధనలు చేస్తే అది పొందుతావు. ఏది పొందుతావు? బ్రహ్మాన్ని పొందుతావు, ఆత్మని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు అని చెప్పినప్పుడు ఏ సాధనలు చేయాలో చెప్పండి అని చెప్తే కూర్చో చెప్తా అంటారు. కర్మయోగం చెయ్యి, శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, ఉపాసనా యోగం చెయ్యి, జ్ఞానయోగానికి రా, ఈ సాధనలన్నీ చెప్తారు. చేసిన తర్వాత ఏమవుతుందండి అంటే, చేసిన తర్వాత ఏముంది, నీకు జ్ఞాన యోగ్యత వస్తుంది. జ్ఞాన యోగ్యత రాగానే గురువుగారిని పొందుతావు. ఆ సాధనలన్నీ చేస్తే ఆ గురువుగారు చెప్పినటువంటి ఆత్మ బ్రహ్మాన్ని నువ్వు పొందుతావు అంటాడు. ఏమండి ఇక్కడ ఒక ప్రశ్న. ఒకవేళ నేను బ్రహ్మాన్ని పొందానే అనుకోండి, బ్రహ్మాన్ని పొందితే ఆ పొందినటువంటి బ్రహ్మాన్ని పొందడం అంటే మోక్షాన్ని పొందడం, మోక్షప్రాప్తి. మోక్షప్రాప్తి అంటే బ్రహ్మప్రాప్తి, ప్రాప్తి అంటే పొందడం. ఏదైనా సరే పొందితే అది కొంతకాలానికి పోతుంది. ఇది లాజిక్. యత్ అంటే పొందినది అనిత్యమైపోతుంది కదా. మోక్ష అనిత్య, సాధ్యత్వాత్ అంటే పొందడం వలన, స్వర్గవత్ స్వర్గాన్ని పొందాడు కదా, పోయి వచ్చేసాడు తిరిగి. మరి పోయినవాడు అక్కడ ఉండొచ్చుగా అంటే, పొందినది కొద్ది కాలమే ఉంటుంది, ఆ పుణ్యం ఉన్న వరకే, అది అయిపోగానే వచ్చేస్తాడు. మోక్ష అనిత్య, సాధ్యత్వాత్ పొందడం వలన. ఎట్లా? స్వర్గవత్ స్వర్గంలాగా. స్వర్గానికి వెళ్ళాను, వచ్చేసాను. వెళ్ళావా? మరి వెళితే ఎందుకు వచ్చావు? అది అంతేనండి, కొంతకాలమే. పొందినది ఏదైనా కూడా మళ్ళీ వెళ్ళిపోతుంది. వచ్చింది అంటే వెళుతుందండి, ఇది లెక్క. వచ్చింది అంటే వెళుతుంది. ఇప్పుడు మోక్షం వచ్చింది అంటే బ్రహ్మప్రాప్తి అంటే మోక్షప్రాప్తి. ప్రాప్తి అంటే పొందడం. పొందినది పోతుంది మళ్ళీ.
ఇదేమిటండి, మోక్షాన్ని సాధనలు చేస్తే, సాధకుడిగా నేను సాధనలు చేస్తే అది ఒక సాధ్యం, మోక్షం పొందాను అంటే మళ్ళీ పోతుందంటారు ఏమిటి అంటే, అది నాయన లా అది. ఎందుకంటే పొందినది ఏదైనా సరే పర్మనెంట్గా ఉండదు అన్నారు. మరి ఇదేమిటండి, ఎట్లా చెయ్యాలి దీనికని? అప్పుడు సాధనలే వద్దా? మరి ఇంక పొందకుండా ఉండడం అనేది ఏమిటి అసలు? ఎట్లా? పొందితేనేమో పోతుందంటున్నారు, ప్రాప్తి అంటున్నారు, మళ్ళీ మోక్ష ప్రాప్తి అన్నారు. మరి ఈ పొందడం అంటే ఏమిటి అన్నారు? ఆ బ్రహ్మాన్ని, మరి బ్రహ్మం ఎట్లా బ్రహ్మ ప్రాప్తిని పొందాడు అని ప్రశ్న వస్తుంది. ఉదాహరణకి ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటే మనకు సుఖం, ఆనందం అంటున్నారు. ఆ బ్రహ్మని తెలుసుకోవడం అంటే, ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటే సుఖం వచ్చేస్తుంది కదా. మరి ఆ బ్రహ్మము ఎలా తనను తెలుసుకున్నాడు? బ్రహ్మకి బ్రహ్మ ఎట్లా తెలిసింది అని. బ్రహ్మానికి ఆయనకి ఏదో తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఆయన్ని తెలుసుకుంటే మనకు ఆనందం, మోక్ష ప్రాప్తి అన్నాడు. మరి ఆయనకి ఎట్లా వచ్చింది మోక్షం? ఆ బ్రహ్మానికి, బ్రహ్మాన్ని తెలుసుకుంటే మోక్షం ప్రాప్తి అన్నారండి. ఇప్పుడు ఆ బ్రహ్మానికి మోక్షం, బ్రహ్మానికి ఎట్లా అది తెలుసుకుంటే మోక్షం వచ్చిందంటే ఆయనకి ఎట్లా వచ్చింది మోక్షం? ఆ బ్రహ్మానికి ఎట్లా తెలిసింది అంటే, ఒకడన్నాడు ఆ వాటిలో కూర్చున్న వాళ్ళల్లో ఒకడు, బ్రహ్మను తెలుసుకున్నాడు, బ్రహ్మ తనను తాను తెలుసుకోవడం వల్ల మోక్షాన్ని పొందాడు అన్నాడు. అందులో కూర్చున్న వాళ్ళలో ఒకడు, ఆ బ్రహ్మని తెలుసుకొని అంటే తనను తాను తెలుసుకొని మోక్షాన్ని పొందాడు అన్నాడు. అప్పుడు ఇది మనం కూడా బ్రహ్మను తెలుసుకుందాం, మనం కూడా మోక్షాన్ని పొందొచ్చు కదా అని అంటే, మళ్ళీ వాళ్ళే అనుకున్నారు, అయ్యయ్యో బ్రహ్మని తెలుసుకోవడం అంటే తెలుసుకునేవాడు వేరు, తెలుసుకోబడేది వేరవుతోంది కదా. ఇది సబ్జెక్టు, అది ఆబ్జెక్ట్ అవుతుంది. బ్రహ్మని ఎట్లా తెలుసుకుంటాడు? అప్పుడు తెలుసుకోలేడు. బ్రహ్మనే తెలుసుకున్నాడు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది వేరవుతుంది కదా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వేరు కదండి. బ్రహ్మే తెలుసుకోలేడు. మరి బ్రహ్మ ఏం తెలుసుకున్నాడు అంటే, ఏం తెలుసుకున్నాడు? బ్రహ్మ కాకుండా వేరే తెలుసుకోవడానికి ఏమీ లేదు. బ్రహ్మని తెలుసుకోవాలి, బ్రహ్మని తెలుసుకోలేడు. ఇదేమిటండి అన్నాడు. సబ్జెక్ట్ బ్రహ్మ తెలుసుకుంటే తెలుసుకున్న బ్రహ్మం ఆబ్జెక్ట్ అవుతుంది. పోనీ బ్రహ్మని తెలుసుకున్నాడంటే సబ్జెక్ట్ని తెలుసుకోలేదు. బ్రహ్మని తెలుసుకోలేడు, సాధ్యం కాదు. తెలుసుకున్నది ఏదైనా సరే ఆబ్జెక్ట్ అయి తీరుతుంది, అంతే కదా. నేను తెలుసుకున్నది ఏదైనా కంటే నాకంటే వేరే అవ్వాలి. ఇప్పుడు నాకంటే వేరే దాన్ని తెలుసుకుంటే అది బ్రహ్మం కాదు. కనుక బ్రహ్మని తెలుసుకోవాలి అంటే సాధ్యపడే ఇది కాదు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఏమిటి? ధర్మ, అర్థ, కామ ఇవన్నీ కూడా ఒక గమ్యాలే సాధించడానికి. అవి మనకంటే వేరైనటువంటివి. ధనము, సుఖాలు ఇవన్నీ కూడా, పుణ్యం ఇవన్నీ కూడా మనకంటే వేరైనవి కనుక అవి సాధించాలి. కానీ మోక్షం అనేటువంటిది ఆత్మస్వరూపం, నా స్వరూపమే కనుక నేను దాన్ని సాధించక్కర్లేదు. అది సిద్ధం, ఇప్పుడే సిద్ధం అది. కానీ నేను ఎక్కడో వెతుకుతున్నాను, అది సాధ్యం కాదు. సాధ్యం అంటే పొందబడేది కాదు. మోక్షం అనేటువంటి బ్రహ్మ ప్రాప్తి అనేటువంటిది పొందబడేది కాదు. సాధ్యం అంటే సాధించబడేది కాదు. నేను సాధకుణ్ణి, సాధన చేసి మోక్ష సాధ్యాన్ని పొందాలి, సాధించాలి అనుకుంటే సాధించేది కాదు. మరి ఎలా? అది సాధ్యం కాకపోతే అది సిద్ధ వస్తువు అన్నాడు. అది సిద్ధ వస్తువు. నేను 2 కథలు చెప్పాలి మీకు, చెప్తే అర్థమవుతోంది. ఒక వ్యక్తి కోనేరులో స్నానం చేస్తున్నాడు. ఈ కొలను ఉంటాయి చూసారా గుడి దగ్గర, దాన్ని ఏమంటారు? కోనేరు, తెలుగులో కోనేరు అంటాం కొలను. అందులో స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే మహామహానికి వెళ్ళాడు, అదే కుంభమేళాకో ఎక్కడికో వెళ్ళాడు. స్నానం చేస్తుంటే ఉంగరం పోయింది. ఉంగరం పోతే వంగి తీసుకోవడానికి కూడా చోటు లేనంత రష్గా ఉంది. అందుకని ఏం చేశాడంటే బయటకు వచ్చి ఇంకొక కొలంలోకి పోయి అక్కడ వెతుకుతున్నాడు. అక్కడ వెతుకుతుంటే ఆ ఉంగరం కోసం పాప ఆయనకి సహాయం చేయాలని చెప్పి అందరూ వెతుకుతున్నారు.
ఏం పోగొట్టుకున్నావు అంటే ఉంగరం పోగొట్టుకున్నానండి అన్నాడు. ఇంకొకడు వెతుకుతున్నాడు ఆయనతో పాటే. ఆయన్ని చూసి పాపం ఇంకొకడు వచ్చి సహాయం చేయాలని చెప్పి ఇంకొకడు వెతుకుతున్నాడు. చివరికి ఇంకొక వ్యక్తి వచ్చి అసలు ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఉంగరం అని అడిగాడు. నా ఉంగరం ఆ కొలనులో పోగొట్టుకున్నాను, ఆ కోనేరులో పోగొట్టుకున్నాను అన్నాడు. అక్కడ పోగొట్టుకుంటే ఇక్కడ వెతుకుతున్నావేమిటి అని అడిగాడు. అక్కడ వెతకడానికి అసలు చాలా రష్గా ఉంది, జనం ఎక్కువగా ఉన్నారు, గుమ్మి కూడా ఉన్నారు, అందుకని ఇక్కడ వెతుకుతున్నాను అన్నారు. మనకు చిన్నప్పుడు కూడా ఇంకో కథ చెప్తారు. ఒక ఆవిడ ఎవరో సూది పోగొట్టుకొని ఇంట్లో పోగొట్టుకున్నది సూది, బయట స్ట్రీట్ లైట్ కింద వెతుకుతున్నది. ఏమిటమ్మా వెతుకుతున్నావు అంటే సూది పోయిందండి వెతుకుతున్నాను అన్నది. వెతుకుతుంటే అందరు వెతుకుతున్నారు, కనపడలే. ఒకడెవరో కొంచెం తెలియగలవాడు, అమ్మా బామ్మగారు ఎక్కడ పోగొట్టుకున్నారు సూది అని అడిగాడు. మా ఇంట్లో పోయింది అన్నాడు. మీ ఇంట్లో పోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారంటే మా ఇంట్లో చీకటిగా ఉంది, ఇక్కడ లైట్ ఉంది కదా అని ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడు. ఇట్లాంటి కథలన్నీ వింటే నవ్వుతాం మనం కదా, జోక్ కదా. శాస్త్రం అంటుంది ఈ లోకంలో మోక్షాన్ని పొందాలనే వాళ్ళందరూ ఇట్లాంటి బాపతే. నేను మోక్షాన్ని పొందాలి, ఆత్మని పొందాలి, ఆత్మని చూడాలి, సాక్షాత్కారం చేసుకోవాలి, ఆత్మని సాక్షాత్కారం చేసుకోవాలి అనే వాళ్ళందరూ ఈ బామ్మగారి లాంటి వాడు, లేకపోతే ఉంగరం పోగొట్టుకున్న లాంటి వాడే. ఎక్కడో ఉన్నది మోక్ష ప్రాప్తి అనేది, ఎక్కడో వెతుకుతున్నాడు తెలియక. 99.99 మంది ఇదే బాపత్. సరిగా వచ్చి చదివే నాథుడు లేడు కదా. ఉన్నా కూడా ఆ అరకొరల కొంచెం మందిలో అర్థం చేసుకునేవాడు అంతకంటే కష్టం కదా. ఎందుకండి స్వామిని అట్లంటారు? నేనన్నా, కృష్ణ పరమాత్మే అన్నాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం వేత్తి మాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః అని. కనుక అంత తేలిక కాదు నాయన, ఓర్పు శ్రద్ధ కావాలి. సరే, ఇప్పుడు ఏమిటంటారు? బ్రహ్మప్రాప్తి గురించి చెప్పండి. ఉంగరం పోతే పోయింది, సూది పోతే పోయింది. కనుక ఇక్కడ ఉన్న ఆత్మని తెలుసుకోకుండా ఎక్కడో చూశాను ఆత్మని సాక్షాత్కారం, అక్కడ నాకు లైట్ కనపడిందండి, ఒక వైబ్రేషన్ లాగా. ఈ వైబ్రేషన్ నుంచి బయటికి రా ముందు. లైట్స్, ఎక్స్పీరియన్సెస్, వీటి భ్రమలో నుంచి బయటపడాలి మనిషి. నువ్వు ఏది అనుభవానికి తెచ్చుకున్నా కూడా అది అనాత్మే. నా అనుభవం అని చెప్పావంటేనే నువ్వు పప్పులో కాలేసావని అర్థం. ఇది అనుభవానికి వచ్చే విషయం కాదు. అనుభవానికి వచ్చింది అంటే అది విషయం అయిపోతుంది. కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మస్వరూపం నువ్వే అయ్యున్నావు కనుక అది నువ్వు పోగొట్టుకున్నట్లుగా, అది అంటే నువ్వు సొంతం చేసుకోలేకపోతున్నావు. నువ్వే అయ్యుండి దాన్ని నువ్వు సొంతం చేసుకోలేకపోతున్నావు. నేనే ఆత్మనని సొంతం చేసుకోలేకపోతున్నావు. ఈ ఇల్లు నాది 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 అని చెప్పి దాన్ని సొంతం చేసుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నావు? ఆస్తిని, ఇంటిని, డబ్బుని అన్నీ కూడా నాది నాదని. అసలు ఆత్మస్వరూపాన్ని సొంతం చేసుకోవే. క్లెయిమ్ సొంతం చేసుకోవాలి. ఎలా సొంతం చేసుకోవాలండి అన్నాడు. సాధనలు చెయ్యి అన్నాడు. మళ్ళీ సాధనలు చేయమంటారేంటి? నేనే అయినప్పుడు ఇంకా సాధనలు ఎందుకండి? నేనే ఆత్మ అయి ఉన్నప్పుడు ఇంకా సాధనలు ఎందుకు? కర్మయోగం ఎందుకు? ఉపాసనలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? నేనే ఆత్మ అయి ఉన్నప్పుడు. అవును, నువ్వే అయినప్పటికీ కూడా నువ్వు సాధనలు చెయ్యాలి. మరొక కథ చెప్తాను, అది తెలిసిన కథే. విస్మృత కంఠచామీకరణ న్యాయ అంటారు. ఒక వ్యక్తి, ఒక ఆవిడే, ఇప్పుడు మగవాళ్ళు కూడా గొలుసులు వేసుకుంటున్నారు కదా, అందుకని ఒక వ్యక్తి స్మాల్ మైనర్ చైన్ని వేసుకొని పెళ్లికి వెళ్ళాడు. స్మాల్ మైనర్ చైన్, అది మెడలో ఉన్నట్లుగా కూడా తెలియదు, అంత పల్చగా ఉంటుంది. ఇప్పుడంతా మోడర్న్ ఫ్యాషన్ కదా. వేసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి మెడలోంచి తీసి బాగుందన్నాడు ఫ్రెండ్. చూస్తాను ఇవ్వు అన్నాడు, చేతికి ఇచ్చాడు. ఇస్తే చూసేసి మళ్ళీ ఆ ఫ్రెండ్ ఈ అబ్బాయి ఇచ్చేశాడు, చేతికి ఇచ్చేశాడు. ఇస్తే మెడలో వేసుకున్నాడు. పెళ్ళంతా అయిపోయింది. అక్కడ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇట్లా తడివి చూసుకుంటే గొలుసు లేదు. గొలుసు లేకపోతే అరే రే గొలుసు పోయింది, ఎక్కడ పోయింది గొలుసు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఆ ఫ్రెండ్కి ఇచ్చాను, మళ్ళీ నాకు ఇచ్చేసాడే తిరిగి
అయినా ఎక్కడ పోగొట్టుకున్నాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ ఫ్రెండ్ని అడిగాడు మళ్ళీ, నువ్వు నేను నీకు గొలుసు ఇచ్చాను కదా, నువ్వు చూసి నాకు ఇచ్చావు కదా మళ్ళీ, కానీ ఎక్కడో పోయింది నా గొలుసు, నువ్వు ఇచ్చినట్లుగా నాకు గుర్తున్నది కానీ ఎక్కడో పోగొట్టుకున్నాను గొలుసు అన్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడు, ఎక్కడా పోగొట్టుకోలేదు, ఆ గొలుసు నీ మెడలోనే ఉందన్నాడు. గొలుసు వెనక్కి వెళ్ళిపోయింది. గొలుసు వెనక్కి వెళ్ళిపోయి ఇలా ఇలా తడుముకుంటే గొలుసు కనపడలే. ఆ ఫ్రెండ్ చెప్పిన తర్వాత చూసుకుంటే గొలుసు ఉంది. సరే, ఇప్పుడు ఈ పరిగెత్తడం అవసరమా అనవసరమా? గొలుసు తన మెడలోనే ఉన్నప్పుడు ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ స్నేహితుడి దగ్గర ఇంటికి వెళ్ళడం అవసరమా అనవసరమా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి గొలుసు పొందినదేం లేదు, పోగొట్టుకునడం లేదు, పొందడము లేదు. మరి అట్లాంటప్పుడు పరిగెత్తడం ఎందుకు అనవసరంగా? అంటే పరిగెడితేనే, ఆ ఫ్రెండ్ చూస్తేనే, ఆ ఫ్రెండ్ చెప్తేనే ఈ గొలుసు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు గొలుసు పొందాడా ఆ ఫ్రెండ్ చెప్పిన తర్వాత? పొందలేదు. ప్రాప్తస్య ప్రాప్తి, పొందిన దాన్నే పొందినట్లుగా, ఆల్రెడీ ఉన్నదాన్నే పొందినట్లుగా. పోనీ పోగొట్టుకున్నాడా గొలుసు అంటే పోగొట్టుకున్నట్లుగా. సీమింగ్లీ లాస్ట్, సీమింగ్లీ గెయిన్. పోగొట్టుకున్నట్లుగా తనకి భావించాడు, పోలేదు, మెడలోనే ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్ మెడలో వేసాడు, గొలుసు తీసి ఏమన్నా లేదు, పొందినట్లుగా. ప్రాప్తస్య ప్రాప్తి, పొందిన దాన్ని మళ్ళీ పొందినట్లుగా. ప్రాప్తం ఆల్రెడీ ప్రాప్తమై ఉన్నది, ప్రాప్తించినట్లుగా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సీమింగ్లీ లాస్ట్, సీమింగ్లీ గెయిన్. సీమింగ్లీ లాస్ట్ అంటే నిజంగా పోలే, పోయినట్లుగా. సీమింగ్లీ గెయిన్ అంటే నిజంగా పొందలే, పొందినట్లుగా అన్నారు. ఇప్పుడు అర్థమైందా? పరిగెత్తాలి. ఆ ఫ్రెండ్ అనే గురువు శాస్త్రం ద్వారా ఆ ఆత్మ తత్వమసి అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే నువ్వు పరిగెత్తాలి. పరిగెత్తాలి అంటే ఏమిటి? కర్మయోగ సాధన, ఉపాసన యోగ సాధన, శ్రవణం, మననం చెయ్యాలి. ఇన్ని సాధనలు చేస్తేనే నీకు తెలుస్తుంది. నువ్వు విస్మరించావు, విస్మృత కంఠ చామీకర న్యాయం లాగా విస్మృత బ్రహ్మస్వరూపం నువ్వు విస్మరించావు. విస్మరించడం అంటారు నాట్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ బ్రహ్మన్. క్లెయిమ్ చెయ్యకుండా అబ్రహ్మలో పడిపోయి, భ్రమలో పడిపోయి, నిద్రలు రాకుండా, నిద్రాహారాలు లేక దిగులు చింతలతో బాధపడుతున్నావు అనవసరంగా. గురువు గారు గొంతు చించుకొని 17-18 సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా ఎక్కడ చీమంతా కూడా ఎక్కినట్టుగా అనిపిస్తున్నదో లేదో అని అనుమానం అప్పుడప్పుడు. అంత అర్థం కానంతగా ఏమిటా మూసేసి ఉన్నది అంటే అహంకారం, అహంభావం, నేను నాది అనే అభిమాన, నాకు తెలుసు అనేటటువంటి అభిమానం, తప్పుడు భావనలన్నీ కూడా. కనుక కిము బ్రహ్మ అవేత, ఆ బ్రహ్మ ఏమిటి తెలుసుకుంటున్నాడంటే ఏమీ తెలుసుకోవాలి. ఆ బ్రహ్మ తానే బ్రహ్మనని గ్రహించాడు. కనుక శిష్యుడు ఎవరిప్పుడు? బ్రహ్మస్వరూపమే అయ్యున్నాడు. బ్రహ్మస్వరూపమే అయ్యుండి నిత్య మోక్షాన్ని పొందితే, నిత్య మోక్షాన్ని పొందాలండి. సాధ్యమైతేనేమో పోతుంది, ఎప్పటికైనా వచ్చింది పోతుంది. అది మోక్షస్వరూపం, నేనే ఆత్మస్వరూపాన్ని అయినప్పుడు పొందవలసిన పని లేదు. మరి ఇప్పుడు ఇది ఏమిటంటారు అసలు? నిత్యమోక్షం అయితే శాశ్వతంగా ఉండాలి. శాశ్వతంగా ఉండేది ఇప్పుడు కూడా ఉండాలి కదండి. ఇప్పుడు కూడా ఉండి ఇంక నేను ఎందుకు పొందడం? చూసారా ఎంత డిబేటో ఇక్కడ. సాధ్యమైనదైతే, పొందిందైతే పోతుందన్నారు. కాదు అది నిత్యమైనటువంటి సిద్ధ వస్తువు, ఆత్మ నువ్వే అయి ఉన్నావు అన్నప్పుడు నేనే అయి ఉంటే, అది నిత్యంగా ఉంటే, ఎప్పుడు ఉంటే, ఎల్లప్పుడూ ఉంటే, ఇప్పుడు నేను అదే అయి ఉండాలి కదా. అప్పుడు నేను ఎందుకు చదవాలి, క్లాసుకి రావాలి, ఎందుకు వినాలి, ఎందుకు ఈ యొక్క కర్మయోగాలు చేయాలి? అప్పుడు నేనే అయి ఉన్నప్పుడు ఇంకెందుకండి నాయన? అది నువ్వే అయ్యున్నా కూడా దాన్ని నువ్వు విస్మరించావు. ఆ విస్మరించడం వలన నీకు
గ్రహించలేకపోతున్నావు దాన్ని. కనుక నువ్వు దాన్ని తెలుసుకోవాలి అంటే స్మరణకు చెయ్యాలి, గురువు స్మరణ చెయ్యాలి. గురువు నీకు స్మరణకు వచ్చేటట్లు చెయ్యాలి. గురువు నీకు స్మరణకు వచ్చేటట్లు చెయ్యాలి అంటే నువ్వు పరిగెత్తాలి. పరిగెత్తాలి అంటే ఏమిటి? పంచమహాయజ్ఞాలు చెయ్యాలి, ఉపాసనలు చెయ్యాలి, వాల్యూస్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేస్తేనే ఆ అబ్బాయి పరిగెత్తినట్లుగానే. పరిగెత్తన అవసరం లేదని అంటారా? పరిగెత్తాలి. పొందిందేమీ లేదు. బ్రహ్మం కూడా అంతే, సిద్ధ వస్తువే అయినప్పటికీ కూడా నేను దాన్ని విస్మరించాను. కంఠచామీకర విస్మృత కంఠచామీకర న్యాయంలాగా ఇక్కడ నేను విస్మృత బ్రహ్మస్వరూపం అవ్వడం వలన క్లాసుకు రావాలి, కూర్చోవాలి, ఆ గురువు గారు కంఠశోష వచ్చేట్లుగా చెప్పాలి, నేను వినాలి, విని 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 ఒక రోజుకి నేను సిద్ధస్వరూపాన్ని ఆత్మనని తెలుసుకోవాలి. అంతేగాని ఎవ్వరు ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేది కాదు. ఇది నువ్వు పొందేది కాదు, నువ్వు ఆల్రెడీ అయి ఉన్నావు. అది నీకు శాస్త్రం ద్వారా గురువు గారు గుర్తు చేస్తున్నారు అంతే. అందుకని ఇక్కడ గురువు గారి గొప్పతనం కూడా ఏమీ లేదు. అర్థమైందా? శాస్త్రం గొప్పతనం కూడా ఏమీ లేదు. చివరికి ఆత్మకృప కావాలి. గురుకృప ఉండాలి, శాస్త్రకృప ఉండాలి, ఈశ్వర కృప ఉండాలి. ఇవన్నీ పెట్టుకొని నీ కృప అంటే నీ ప్రయత్నం లేకుండా ఏమిది కాదు. ఆమెని నన్ను అనుగ్రహించండి మోక్షం వచ్చేటట్లు అన్నారు. గురువు గారు ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటారు, శాస్త్రం ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటుంది. నీ ప్రయత్నం సరిగా చెయ్యకుండా, సరిగా చదవకుండా, సరిగా వినకుండా సంసారం లంపటలో పడి కుడితి తొట్టులో పడ్డ ఎలుకలాగా అందులోనే తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఏమిటో సాధించాలని పిల్ల జల్ల సంసారంతో ఇంకా ఎందుకు అందులో బట్టి కొట్టుకుంటుంటావు? అంటే తాపత్రయం. వాటి మీద ఉన్నంత ప్రేమ ఇక్కడ ఉన్నదా? ఇక్కడ ఉంటే ఒక్క క్షణంలో తెలిసిపోతుంది విషయం. లేదే, ఉన్నవాడికి తెలుస్తుంది, లేనివాడికి తెలియదు. కనుక మనిషి ఈ యొక్క బంధువులు, బాంధవ్యాలు, పుత్రుడు, పుల్లలు, చెల్లు, వాకిలి, వీటి మీదనే మనస్సు, వాటి మీదనే పోతుంటుంది. కానీ తెలుసుకోవాల్సిన పరం సత్యం మీద మనసు నిలవడంలే. గురువుగారు చెప్పినా కూడా ఆయనకేమో పని పాట, సన్యాసులు కదండి, ఇది ఒకటి. పైగా మనకి ఎన్ని బాధ్యతలు. అనాత్మకి ప్రియంగా భావించి ఇంపార్టెన్స్ ఇచ్చినంతసేపు కూడా మనం దుఃఖానికి దాసులం అవుతాం. తప్పదు అది. కనుక వాళ్ళు తెలుసుకునే సత్సర్వం భవత్ ఇది అంటాడు. నేనే సర్వం అని తెలుసుకుంటున్నాడు. ఎట్లా, ఏ విధంగా అంటే చెప్తారు నెక్స్ట్ మంత్రంలో. ఈ విధంగా అని చదువుతాం. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మాస్మితి తస్మాత్ తత్సర్వమభవత్. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అంటే ఈ మంత్రం చెప్తోంది. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్. మనం జ్ఞానానికి పూర్వం అగ్రే అంటే ఏమిటి? జ్ఞానం రావడానికి ముందు కూడా ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నవాడికి ఏం తెలుసుకోవాలంటే ఈ సృష్టికి మొదటి నుంచి బ్రహ్మమే ఉన్నది అని తెలుసుకోవాలి. బ్రహ్మ ఏవ ఇదం అగ్రే ఆసీత్. బ్రహ్మమే ఉన్నది ఎప్పుడూ కూడా. తద్ ఆత్మానం ఏవ అవేత్. ఆ బ్రహ్మము ఈ ఆత్మే అని తెలుసుకో. ఆ బ్రహ్మము ఈ ఆత్మ అని తెలుసుకో. ఉపనిషత్ చెప్తున్నది మోక్షము నా స్వరూపము, ఆ బ్రహ్మము ఈ ఆత్మ, నేను ఆత్మని. నేను అనేది ఆత్మ. ఆ బ్రహ్మము తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లే. అప్పుడు ఆ బ్రహ్మము నేను ఆత్మనైతే ఈ ఆత్మని నన్ను నేను తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. నన్ను నేను తెలుసుకోవడం అంటే మన అహంకారం, శరీరం, మనసు, ఇంద్రియాలు అనుకుంటాం. మనసు, శరీరం, ఇంద్రియాలు కాదు. అది కాకుండా అవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు. చీము, నెత్రు, మాంసం, మలభాండం. ఇది
ఈ కళ్ళు, ముక్కు, చెవులు, జుట్టు, గోళ్ళ దగ్గర నుంచి తల దాకా దీనికోసం తాపత్రయపడతాం పడతాం 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 చివరికి. శాస్త్రం అంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్ని చక్కగా ఉపయోగించుకొని చక్కగా కర్మయోగం, ఉపాసన యోగం, అష్టాంగ యోగం చేసి గురువు గారు చెప్పినట్టు గురువు కాళ్ళు పట్టుకో, శాస్త్రాన్ని పట్టుకో, దేవుణ్ణి పట్టుకో. ఈ 3 తప్ప అన్ని పట్టుకుంటాం మనం. గురువుని, శాస్త్రాన్ని, దేవుణ్ణి తప్ప ఆ దేవుణ్ణి పట్టుకున్నా కూడా వీటి కోసం దేవుణ్ణి పట్టుకుంటాం. వేటి కోసం? అబ్బాయికి చదువు, అమ్మాయికి చదువు, అబ్బాయికి పెళ్ళి, అమ్మాయికి పెళ్ళి, వాళ్ళకి ఉద్యోగాలు, వీటి కోసం ఆయన్ని పట్టుకుంటాం. బేరసారాలు. చిలుకూరు బాలాజీ తెలుసు కదా, వీసా వచ్చే వరకు బాలాజీ, మళ్ళీ గ్రీన్ కార్డు వచ్చే వరకు బాలాజీ. చిలుకూరు బాలాజీ, వీసా బాలాజీ అనే పేరు ఆయనకి. అందుకని బాలాజీని కూడా వీసాగా ఉపయోగించుకుంటాం మనం. ఆయనకి తెలియదా నువ్వు ఎవరి కోసం ఎవరిని పూజిస్తున్నావు, దేనికోసం పూజిస్తున్నావు? ఆయనకి తెలియదా? శాస్త్రానికి తెలియదా? కనుక ఎవరిని మోసం చేయగలమండి మనం? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. కనుక నీకు ఎంత శ్రద్ధాభక్తి ఉన్నదో నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని ఉంటే అది నీకు ప్రాప్తిస్తుంది. ప్రాప్తి అంటే బ్రహ్మ అహమస్మి ఇతి, నేను పొందేది కాదు, అది నేనే అయ్యున్నాను. అస్మి ఇతి, నేనే అది, ఆ బ్రహ్మము ఈ ఆత్మే. ఇది తస్మాత్ తత్సర్వం అభవత్. ఆ తెలుసుకోగానే ఆత్మ నేను అని, బ్రహ్మం సర్వం, సర్వం బ్రహ్మమయం. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు నేను, నేనే సర్వమయం అన్నారు. అంతా నేనే ఉన్నాను. ఆభరణాల్లో బంగారం ఉన్నట్లుగా ప్రతి వస్తువులో సత్తా, ఉనికి, చిత్, ఎరుకగా నేనే ఉన్నాను. సత్తా చిత్తుగా నేనే ఉన్నాను అని తెలుసుకుంటే నేనే సర్వం. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే నేను శనగనగర్లో ఉన్నానండి, అన్నానగర్లో ఉన్నానండి, అది నా వేషం. కానీ ఆత్మగా నేను అంతటా ఉన్నాను, అన్నింటిలోనూ ఉన్నాను. ఇప్పుడు నాకేమిటి కొరత? నాకేమిటండి లిమిటేషన్? అసలు ఉన్నదా? ఆత్మగా నాకేమన్నా కొరత ఉన్నదా? లేదు కదా. కొరత లేని వాడికి ఏడుపు ఎందుకు వస్తుంది? రాదు కదా. కొరత లేని వాడికి దుఃఖం ఎందుకు వస్తుంది? రాదు కదా. మరి దుఃఖం వస్తున్నదే, ఎందుకంటే నువ్వు కొరత కలిగినటువంటి, పరిమితి కలిగినటువంటి శరీరాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నావు. అర్థమైందా? బ్రహ్మ అహమస్మి ఇది ఎప్పుడైతే తెలుసుకుంటాడో తస్మాత్ తత్సర్వమభవత్, అతడే ఆ జ్ఞాని ఆత్మగా తాను బ్రహ్మనని తెలుసుకొని అంతా తానే అని తెలుసుకున్నాడు. అద్భుతం చూడండి, తానే అంతా అని తెలుసుకున్నాడు. ఇంకా ఈర్ష, అసూయ, కోపం, తాపం, భయము, దిగులు, చింతకి తావే లేదు. ఇంకా మాట్లాడాలంటే భయము, చింత, దిగులన్నీ కూడా నాలో వ్యక్తమవుతున్నాయి. అవన్నీ ఈ శరీరం యొక్క రకరకాల ధర్మాలు, రకరకాల మనుషులు, అవన్నీ కూడా నాలో వచ్చేటటువంటి వికారాలు. నాలో అంటే నా ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నటువంటి ఈ మాయా వికారాలు ఇవన్నీ. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి. కానీ నేను తప్ప అహం బ్రహ్మ అస్మి, అద్వయం బ్రహ్మాహమస్మి. బాగుందండి వినటానికి, వినడానికి బాగుండడం ఏమిటి? అది నువ్వే అయ్యున్నావు. అహంకారంలో నుంచి కారం తీసేయండి. అహం బ్రహ్మ, అహమాత్మా బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.